గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 100 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా డే 5 వెర్బ్ గురించి తెలుసుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్‌లో వెర్బ్‌లో మనకి ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకుందాం. వాట్ ఈస్ వెర్బ్? ఎ వెర్బ్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్. వెర్బ్ అంటే పనిని తెలియజేసేది. ఇట్ టెల్స్ వాట్ ఎ పర్సన్ ఆర్ థింగ్ డస్, ఈజ్ ఆర్ హ్యాస్. వెర్బ్ అనేది ఒక పర్సన్ గాని, ఒక వస్తువు గాని అది ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఏ స్థితిలో ఉంది? ఏ ఏం కలిగి ఉంది అనే దానిని వెర్బ్ తెలియజేస్తుంది. ఓకే. వెర్బ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వెర్బ్స్‌కి. ఈట్ తినడం, డ్రింక్ తాగడం, గో వెళ్ళడం, కమ్ రావడం, డూ చేయడం, వర్క్ పని చేయడం, స్పీక్ మాట్లాడడం, స్టడీ చదవడం, స్లీప్ నిద్రపోవడం, ప్లే ఆడడం. ఇలా వెర్బ్ మనం చేసే పనిని తెలియజేస్తుందనమాట. ఎలా తినడాన్ని, తాగడాన్ని, వెళ్ళడాన్ని, రావడాన్ని, చేయడాన్ని, చదవడాన్ని, నిద్రపోవడాన్ని. ఓకే. ఇట్లా ఒక మనం చేసే పనిని తెలియజేస్తుంది. అలాగే స్థితిని కూడా తెలియజేస్తుంది. అండ్ కలిగి ఉండడాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంకా అసలు వెర్బ్స్ ఎన్ని రకాలు అనేది చూద్దాం. వెర్బ్స్ ఎన్ని రకాలో ఇక్కడ చూద్దాం. వెర్బ్స్ అనేవి మనం మాట్లాడడానికి అవసరమైన వరకే ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఓకే. మెయిన్ వెర్బ్స్. వెర్బ్స్ 3 రకాలుగా డివైడ్ అవుతాయి. మెయిన్‌గా మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్. అవి మనం ఒక్కొక్కటి చూద్దాం. మెయిన్ వెర్బ్స్ మళ్ళీ అగైన్ 2 రకాలుగా డివైడ్ అవుతాయి. రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. చూద్దాం ఒక్కొక్కటి. మెయిన్ వెర్బ్స్ 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి రెగ్యులర్ వెర్బ్స్, 2 ఇర్రెగ్యులర్ వెర్బ్స్. వెర్బ్స్ మళ్ళీ 4 ఫార్మ్స్‌గా డివైడ్ అవుతాయన్నమాట. అది ప్రెజెంట్ ఫార్ము, పాస్ట్ ఫార్ము, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్ము, ప్రెజెంట్ పార్టిసిపుల్ లేదా ఐఎన్‌జీ ఫార్మ్ అని. మనం జనరల్‌గా V1, V2, V3, V4 అని కూడా అంటాం. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అనే వెర్బ్ ఉంది. వర్క్‌కు ఈడీ పాస్ట్ ఫార్మ్‌లో ఈడీ యాడ్ అవుతుంది. మళ్ళీ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో కూడా ఈడీ యాడ్ అవుతుంది. ఐఎన్‌జీ ఫార్మ్‌లో ఐఎన్‌జీ యాడ్ అవుతుంది. ఓకే. ఇంకో వెర్బ్ చూద్దాం. ప్లే. ప్లే అంటే ఆడటం. మళ్ళీ పాస్ట్ ఫార్మ్‌లో ఈడీ ప్లేడ్ ఈడీ యాడ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో కూడా ఈడీ యాడ్ అవుతుంది. ఇంకో వెర్బ్ చూద్దాం. వాచ్. వాచ్ అంటే చూడడం. ఇక్కడ పాస్ట్ ఫార్మ్‌లో ఈడీ యాడ్ అవుతుంది. వాచ్డ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో కూడా ఈడీ యాడ్ అవుతుంది. ఐఎన్‌జీ ఫార్మ్‌లో ఐఎన్‌జీ యాడ్ అవుతుంది. ఇలా ఒక వెర్బ్‌కి పాస్ట్ ఫార్మ్‌లో, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో ఈడీ యాడ్ అవుతే ఆ వెర్బ్‌ని మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఓకే. ఇలా అన్నిటికి ఇదిగో హెల్ప్. హెల్ప్ అనే వెర్బ్‌కి పాస్ట్ ఫార్మ్‌లో ఈడీ యాడ్ అవుతుంది. హెల్ప్డ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో కూడా ఈడీ యాడ్ అవుతుంది. ఐఎన్‌జీ ఫార్మ్ అన్నిటికి ఐఎన్‌జీ ఉంటుంది. యాడ్ అవుతుంది. ఓకే. ఇలా ఇంకోటి లెర్న్. లెర్న్ అంటే నేర్చుకోవడం. పాస్ట్ ఫార్మ్‌లో ఈడీ యాడ్ అవుతుంది. లెర్న్డ్. పాస్ట్ పార్టిసిపుల్‌లో కూడా ఈడీ యాడ్ అవుతుంది. లెర్న్డ్. అలా ఒక వెర్బ్‌కి పాస్ట్ ఫార్మ్‌లో, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో ఈడీ యాడ్ అవుతే దాన్ని మనం రెగ్యులర్ వెర్బ్‌గా చెప్పుకుంటాం. ఐఎన్‌జీ ఫార్మ్‌లో అన్నిటికి కామన్‌గా ఐఎన్‌జీనే యాడ్ అవుతుంది. ప్రెజెంట్ ఫార్మ్ ఒక వెర్బ్‌కి పాస్ట్ ఫార్మ్‌లో, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో కూడా ఈడీ యాడ్ అవుతే దాన్ని మనం రెగ్యులర్ వెర్బ్‌గా చెప్పుకుంటాం. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇర్రెగ్యులర్ వెర్బ్స్‌లో కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. ప్రతి వెర్బ్‌కి 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఎలా ఉంటాయో చూద్దాం. రెగ్యులర్ వెర్బ్స్‌లో పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌కి ఈడీ యాడ్ అవుతుంది. ఇక్కడ ఇర్రెగ్యులర్ వెర్బ్స్‌లో పాస్ట్ ఫార్మ్ వేరుగా ఉంటుంది. ప్రెజెంట్ ఫార్మ్ వెర్బ్ పాస్ట్ ఫార్మ్ వేరుగా ఉంటుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ కూడా వేరుగా ఉంటుంది. దాన్నే మనం ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గో అనే వెర్బ్ చూద్దాం. గోకి పాస్ట్ ఫార్మ్ వెంట్. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ గాన్. అలాగే ఇంకోటి ఈట్ అనే వెర్బ్. ఈట్‌కి పాస్ట్ ఫార్మ్ ఏట్. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఈటెన్. ఓకే. వి4
ఐఎన్జి కామన్, ఐఎన్జి ఫాము అన్నింటికి ఐఎన్జినే యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ అనే వెర్బ్ని తీసుకుందాం. పాస్ట్ ఫాము కేమ్, మళ్ళీ అగైన్ పాస్ట్ పార్టిసిపల్ ఫాము కమ్మే ఉంటుంది. ఓకే, ఇలా రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా ఆర్డర్లో లేకుండా ఉంటే ఇర్రెగ్యులర్ ఫామ్ అని, ఒక ఆర్డర్లో ఉంటే రెగ్యులర్ ఫామ్ అని మనం మన ఈజీగా ఉండడం కోసం ఇట్లా పేర్లు పెట్టుకున్నాం అనమాట. ఇర్రెగ్యులర్ వెబ్స్ అన్నీ కూడా ఒక 200 అరౌండ్ 200 మాత్రమే ఉంటాయి. ఇవి నేర్చుకుంటే మనకు అన్ని వెబ్స్ అన్నీ సింపుల్ అయిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ హెల్పింగ్ వెబ్స్. వెబ్స్ 3 రకాలుగా డివైడ్ అయినాయి కదా. ఒకటి మెయిన్ వెబ్స్, హెల్పింగ్ వెబ్స్, మోడల్ వెబ్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది రెగ్యులర్ వెబ్స్ అయిపోయింది. మెయిన్ వెబ్స్ 2 రకాలు, రెగ్యులర్ వెబ్స్, ఇర్రెగ్యులర్ వెబ్స్, అది అయిపోయింది. ఇప్పుడు హెల్పింగ్ వెబ్స్, సెకండ్ వన్ హెల్పింగ్ వెబ్స్. హెల్పింగ్ వెబ్స్ కూడా 3 రకాలుగా డివైడ్ అవుతాయి అన్నమాట. అవి బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్. హెల్పింగ్ వెబ్స్ అనేవి 3 రకాలుగా డివైడ్ అవుతాయి అన్నమాట. బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్. బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ అలాంటివి. ఓకే, డూ ఫామ్స్ డూ, డస్, డిడ్, డన్ అలాంటివి. హ్యావ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్ అలాంటివి అన్నమాట. ఓకే, చూద్దాం బీ ఫామ్స్. ఫస్ట్ బీ ఫామ్స్, హెల్పింగ్ వెబ్స్లో ఫస్ట్ వన్ బీ ఫామ్స్. బీ ఫామ్స్ అంటే ఇవి. బీ ఫామ్స్లో ఏమేమి ఉంటాయంటే బీ అంటే ఉండుట, ఉండు. ఓకే, అవుట, ఉండుట. యామ్ ఉన్నాను. బీ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్, బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. ఇవి బీ ఫామ్స్ అనమాట. మనం తెలుగు పదాలు కూడా చూద్దాం. తెలుగులో ఏమంటారు మీనింగ్ కూడా చూద్దాం. బీ అంటే ఉండు. ఓకే, అవుట. ఓకే, యామ్ ఉన్నాను. ఈజ్ ఉంది, ఉన్నాడు. ఓకే, ఆర్ ఉన్నారు, ఉన్నాయి. వాజ్ ఉండేది, ఉండేవాడు. ఓకే, వర్ ఉండేవారు, ఉండేవి. బీన్ ఉండి, ఉన్నాడు, ఉండి, ఉంది. బీయింగ్ ఉంటూ, ఇక్కడ మిస్టేక్ పడింది, ఉంటూ. బీయింగ్ అంటే ఉంటూ. ఓకే, ఇలా బీ ఫామ్స్ అనేవి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, బీ కూడా. ఓకే, ఇవి బీ ఫామ్స్. నెక్స్ట్ డూ ఫామ్స్. హెల్పింగ్ వెబ్స్లో ఫస్ట్ వన్ బీ ఫామ్స్, నెక్స్ట్ వన్ డూ ఫామ్స్. డూ ఫామ్స్ అంటే పనిని తెలియజేసేవి. బీ ఫామ్స్ అంటే స్థితిని తెలియజేసేవి అనమాట. బీ ఫామ్స్ స్థితిని తెలియజేస్తాయి. ఉన్నాను, ఉంది, ఉన్నాడు, ఉన్నారు అలా. డూ ఫామ్స్ అంటే పనిని తెలియజేస్తాయి, చేస్తున్నాను అలా. ఓకే, డూ ఫామ్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి డూ, డస్, డిడ్, డన్, డూయింగ్. ఓకే, డూ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? డూ, డస్, డిడ్, డన్, డూయింగ్. ఓకే, తెలుగు మీనింగ్స్ కూడా చూద్దాం. డూ అంటే చేయు. డస్ చేస్తాడు, చేస్తుంది. ఓకే, డిడ్ చేశాడు, చేసింది. డన్ చేశాను అలా కూడా. ఓకే, డన్ చేశాడు, ఇది కూడా సేమ్, చేశాడు, చేసి ఉన్నాడు. డూయింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు, డూయింగ్ అనేది చేస్తున్నాడు అనే మీనింగ్. డూ ఫామ్స్ అంటే పని చేయడాన్ని తెలియజేస్తాయి. బీ ఫామ్స్ అంటే స్థితిని తెలియజేస్తాయి. ఉన్నాను, ఉంది, ఉన్నాడు, ఉన్నారు అలా. ఓకే, బీ ఫామ్స్, డూ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్. హెల్పింగ్ వెబ్స్లో ఫస్ట్ వన్ బీ ఫామ్స్, సెకండ్ వన్ డూ ఫామ్స్, థర్డ్ వన్ హ్యావ్ ఫామ్స్. హ్యావ్ ఫామ్స్ ఏమేమిటి చూద్దాం. ఫస్ట్ హ్యావ్, హ్యాజ్,
హ్యావ్ ఫామ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. తెలుగు మీనింగ్ చూద్దాం. హ్యావ్ ఫామ్స్ మనం కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి. పొజిషన్, ఓనర్షిప్ని తెలియజేస్తాయి. ఓకే, కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి. హ్యావ్ అంటే మీనింగ్ కలిగి ఉండు, కలిగి ఉంది, కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నాను అలా. ఓకే, హ్యాజ్ కలిగి ఉంది, కలిగి ఉన్నాడు అలా. హ్యాడ్ కలిగి ఉండేది, కలిగి ఉంది అలా. ఓకే, హ్యావింగ్ కలిగి ఉండటం. ఓకే, హ్యావ్ ఫామ్స్ మనం పొజిషన్ని తెలియజేస్తాయి, కలిగి ఉండడాన్ని, ఓనర్షిప్ని తెలియజేస్తాయి. హెల్పింగ్ వెబ్స్లో ఫస్ట్ వన్ బీ ఫామ్స్ స్థితిని తెలియజేస్తాయి. ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఉండడాన్ని. ఓకే, ఉన్నాను, ఉంది, ఉన్నాడు, ఉన్నారు అలా. ఓకే, డూ ఫామ్స్ చేసే పనిని తెలియజేస్తాయి, యాక్షన్ని తెలియజేస్తాయి డూ ఫామ్స్. హ్యావ్ ఫామ్స్ కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఫామ్ హెల్పింగ్ వెబ్స్ కూడా. థర్డ్ వన్ మోడల్ వెబ్స్. వెబ్స్ 3 రకాలు. ఒకటి మెయిన్ వెబ్స్ మళ్ళా 2 టైప్స్, రెగ్యులర్ వెబ్స్, ఇర్రెగ్యులర్ వెబ్స్. సెకండ్ వన్ హెల్పింగ్ వెబ్స్. హెల్పింగ్ వెబ్స్ మళ్ళీ బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, మోడల్ వెబ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మోడల్ వెబ్స్. మోడల్ వెబ్స్ మనకి ఎబిలిటీని, పర్మిషన్ని, అడ్వైజ్ని, ఆబ్లిగేషన్ని, ఫ్యూచర్ని, పాజిబిలిటీని తెలియజేస్తాయి అన్నమాట. మోడల్ వెబ్స్ మన ఎబిలిటీని వాటిని తెలియజేయడానికి మోడల్ వెబ్స్ని ఉపయోగిస్తాము. మోడల్ వెబ్స్ ఏమేమిటి అంటే కెన్ను, కుడ్డు, మే, మైటు. ఇవి ఎబిలిటీని, కెన్ను, కుడ్డు ఎబిలిటీని తెలియజేస్తాయి. మే, మైటు పాజిబిలిటీని తెలియజేస్తాయి. విల్లు ఫ్యూచర్ని తెలియజేస్తాయి. వుడ్ రిక్వెస్ట్ని తెలియజేస్తాయి. షుడ్ అడ్వైజ్ని తెలియజేస్తుంది. అలా మనం ఎబిలిటీని, పాజిబిలిటీని, ఫ్యూచర్ని, పర్మిషన్ని, అడ్వైజ్ని తెలియజేయడానికి మోడల్ వెబ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. మోర్ పొలైట్గా చెప్పడానికి ఇవి మోడల్ వెబ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అవేమిటి మోడల్ వెబ్స్? మోడల్ వెబ్స్ కెన్ను, కుడ్డు, మే, మైట్, విల్లు, వుడ్, షల్లు, షుడ్, మస్ట్, ఆట్ టు. ఓకే, కెన్ను, కుడ్డు, మే, మైట్, విల్లు, వుడ్, షల్, షుడ్, మస్ట్, ఆట్ టు. ఓకే, చూద్దాం. కెన్ అంటే తెలుగు మీనింగ్ కూడా చూద్దాం. కెన్ అంటే చేయగలను, చేయగలడు, చేయగలది, చేయగలరు అని చెప్పడానికి కెన్ ఉపయోగిస్తాం. కుడ్డు చేయగలిగాడు, గలిగాను, చేయగలిగింది, చేయగలిగారు అని చెప్పడానికి కుడ్డు ఉపయోగిస్తాం. మే చెయ్యొచ్చు, పర్మిషన్కి మనం మేము ఉపయోగిస్తాము. మైట్ చేయవచ్చేమో, విల్లు, వుడ్ ఇవన్నీ విల్ చేస్తాను, ఫ్యూచర్లో చేస్తాను, చేయబోతున్నాను అని చెప్పడానికి విల్లు. వుడ్ చేసేవాడు, చేసేవాడిని, చేసేవారు అలా చెప్పడానికి. షల్ చేస్తాను, షల్లు విల్లు సేమ్ ఫ్యూచర్ని తెలియజేయడానికి. షుడ్ చెయ్యాలి అని సలహా ఇవ్వడానికి షుడ్ను ఉపయోగిస్తాము. మస్ట్ తప్పకుండా చేయాలని చెప్పడానికి మస్ట్ను ఉపయోగిస్తాము. ఆట్ టు కూడా చెయ్యాలి అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి మనం నెక్స్ట్ క్లాసుల్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.